మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్లు వెరైటీలతో వస్తోంది ఎస్కేటి గోల్డ్ అండ్ డైమండ్స్. మార్చ్ 29న జూబ్లీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. మనతో పాటుగా ఉన్నారు బాలకసుమన్. హలో, నమస్తే. నమస్తే. ఎట్లున్నారు మీరు? యా గుడ్, ఫైన్. మంచిగా అనిపించిందా? ఇది గొడవలు ఇవన్నీ అయిన తర్వాత జైలుకి వెళ్ళి జైలు నుంచి మళ్ళీ పోరాటాలు చేసి చూసుకుందాం, తేల్చుకుందాం అని సవాళ్ళు తొడగొట్టి ఇవన్నీ చేసి బయటకు వచ్చిండ్రు. ఈ లైఫ్ ఎట్లుంది, అది ఎట్లుంది, తెలంగాణ మూవ్మెంట్లో అప్పుడు జైలు జీవితం ఎట్లుంది, ఆ ఉద్యమం ఎట్లుంది, ఇవన్నీ. అప్పుడేమో అది రాష్ట్ర సాధన కోసం చాలా సందర్భాల్లో నేను జైలుకు పోయినా. 226 పైన కేసులు ఉండే ఆ రోజు. మీకు తెలుసు, ఉద్యమంలో మనం కలిసి పనిచేసినాం. మీరు జర్నలిస్ట్గా, మేము స్టూడెంట్ లీడర్గా. సో అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు ఏంటంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతూ జైలుకు పంపించారు, అక్రమ కేసులు పెట్టిరు, జైల్లో కూడా చాలా ఇబ్బందులు పెట్టిరు. సో కొంచెం బాధ అనిపించింది అంతే. బట్ మీరెందుకు అంత తీవ్ర స్థాయిలో గొడవలు చేయాల్సి వచ్చింది? అక్కడ ఎంపీ ఉన్నారు, అక్కడ మంత్రి ఉన్నారు, వాళ్ళ మీద మీరు ఒక వాయిస్ వినిపించడం కాదు, మామూలుగా ఒక యుద్ధ వాతావరణం లాగా ఎందుకు కనిపించింది అక్కడ అసలు దాడులు చేయడం? మీ ప్రోద్బలం ఎక్కువ ఉంది అనేది. వాస్తవానికి మీరు గమనిస్తే నేను 2014 నుంచి 18 వరకు అప్పుడు ఎంపీగా ఉన్నా పెద్దపల్లి. తర్వాత 18 తర్వాత ఎమ్మెల్యేగా చెన్నూరు నుండి ప్రభుత్వ విప్గా ఉన్నాను. మొన్న సరే ఓడిపోయినాం 2023లో. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. సో ఎన్నడూ కూడా వివేక్ గారిని కానీ వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో గొడవలు చేయడం కానీ అటువంటి ఏం లేదు. 12 సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎందుకు జరిగింది అంటే అక్కడనే ఉంది ఇష్యూ, ఎవరి వల్ల ఫ్లేరప్ అయింది ఏందనేది. సో కేతన్పల్లి మున్సిపాలిటీలో మాకు 22 వార్డులకు గాను ప్రజలు 14 వార్డులు మాకు గెలిపించే అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్కు కేవలం 7 వార్డులే అవకాశం ఇచ్చారు. సో ప్రజా తీర్పును వాళ్ళు గౌరవించకుండా 13వ తేదీ ఫిబ్రవరి రిజల్ట్ వస్తే 14వ తేదీ మా కౌన్సిలర్లంతా భద్రాచలం సీతారాముల వారి దర్శనానికి పోతే అక్కడ మా క్యాంపు మీద అటాక్ చేసి 8 కార్లలో ఇక్కడ నుండి కాంగ్రెస్ వాళ్ళు పోయి 2 కార్లలో పోలీసు వాళ్ళు పోయి కౌన్సిలర్లను తీసుకురావాలని ప్రయత్నం చేశారు. రెండవది 16వ తేదీ నాడు, ఫిబ్రవరి 16 నాడు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు మేము పోతున్న క్రమంలో మమ్మల్ని 12:30 లోపల మున్సిపల్ హాల్కి మా కౌన్సిలర్లు చేరకుండా పోలీసులు అడుగడుగున ఆటంకాలు సృష్టించి ఎన్నిక వాయిదా వేశారు తెల్లారికి. సో 17th నాడు ముందు రోజే పోలీసులు నాతో మాట్లాడినారు, మీరు ఎంతమంది వస్తారు, ఎన్ని కార్లు. మేము వివరాలు ఇచ్చినాం. కోవలక్ష్మి గారు ఇన్ఛార్జ్కి వచ్చారు, ఎమ్మెల్యే గారు, నేను మాజీ ఎమ్మెల్యేని, మాదొక కారు, మా కౌన్సిలర్లు 3 కార్లలో వస్తారంటే పోలీసులు ఓకే అన్నారు. తీరా మేము వెళ్ళే సమయానికి కేతన్పల్లి ఫ్లైఓవర్ దగ్గర బబ్బెర స్వర్ణలత అని 21వ వార్డు దళిత కౌన్సిలరు, వాళ్ళ అత్త, ఆమెకు చదివే రాదు, ఈమెను మేము కిడ్నాప్ చేసినట్టు పిటిషన్ ఇచ్చిందని ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ తీసుకొని వచ్చారు. ఆమె గట్టిగా మాట్లాడింది పోలీసులను, అసలు మా అత్తకు చదివే రాదు, పిటిషన్ ఎట్లా రాసింది, సంతకం ఎట్లా పెట్టింది, ఏమనుకుంటారు మీరు అని ఆమె కోపడ్డది. సో అక్కడ ఘర్షణ స్టార్ట్ అయింది. రైట్. తర్వాత కౌన్సిలర్లను లోపలికి పంపించిన, మేము వెళ్ళొస్తున్నాం, మా ఇంటికి వెళ్ళి రావాలి. ఆ టైంలో నన్ను కోవలక్ష్మి గారిని కౌన్సిల్ హాల్ వైపు పంపించలేరు. సరిగ్గా అదే సమయానికి 10ల సంఖ్యలో మంత్రి వివేక్ గారి కాన్వాయ్, కార్లు, వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వస్తున్నారు. నేను కోవలక్ష్మి గారు ప్రశ్నించినాం, మీరు మమ్మల్ని పోనీయలేరు, మరి ఇదేంది అని మేము అడిగినాం. అడిగితే అక్కడ పోలీసులు మా మీద లాఠీచార్జ్ చేయడం, అటువైపు నుండి కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు వేయడం, అది ఘర్షణ జరిగింది. సో మంత్రి గారు, ఆబ్వియస్లీ మంత్రి కదా, ఆయన ఈగో హర్ట్ అయి ఉంటుంది, కేసులు పెట్టిర్రు, జైలుకు పంపించారు. 25 మంది మీద అక్రమంగా కేసులు పెట్టిర్రు. సో జైలుకు పంపించారు, 16 రోజులు నన్ను జైల్లో ఉంచారు. కానీ మీరు ఒకటి గమనించాలి, నేను ఎన్నడూ కూడా ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని రాజకీయపరమైనటువంటి ప్రత్యర్థులుగానే చూసినా కానీ వ్యక్తిగత శత్రుత్వాలు ఎన్నడూ పెట్టుకోలే. ఇదే వివేక్ గారు 2014లో నా మీద కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన పార్టీలోకి తెచ్చుకొని ప్రభుత్వ సలహాదారు చేసినాం. 2018లో చెన్నూరు నుండి నా మీద కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకటేష్ నేత గారు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన తెచ్చి పార్టీలోకి పెద్దపల్లి ఎంపీ చేసుకున్నాం. సో నేను ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని రాజకీయ ప్రత్యర్థులుగా చూసిన తప్ప శత్రువులు ఎన్నడూ చూడలేదు. ఫస్ట్ టైం వివేక్ గారు 2 సంవత్సరాలు నేను ఓడిపోయిన తర్వాత కూడా కాన్స్టిట్యున్సీకి ఎక్కువ పోయింది లేదు. ఆయనకు ప్రజలు గెలిపించారు, అవకాశం ఇచ్చారు, ఆయన డెవలప్మెంట్ చేయనని చెప్పి నేను ఇన్ఫ్యాక్ట్ ఫేర్గా ఉన్నా. అంతేందుకు ఇదే మున్సిపల్ ఎన్నికల్లో చెన్నూరు మున్సిపాలిటీ కూడా ఉంది. 18 వార్డులకు కానీ 11 కాంగ్రెస్ గెలిచింది, మేము కేవలం 4 గెలిచినాం. నేను ప్రజా తీర్పును గౌరవిస్తున్నా అని చెప్పిన, నేను అక్కడ ఏం గొడవలు చేయలే. కానీ ఇక్కడ 22 వార్డులలో 14 వార్డులు మేము గెలిచి కేవలం 7 వార్డులే కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టించి కౌన్సిల్ హాల్లో మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేసి బయట మా మీద దాడులు చేసి ఒక విధ్వంసకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించింది మంత్రి గారు. నిజంగానే గొడవలు చేయాలనుకుంటే నేను ప్రధాన ప్రతిపక్షంగా 2 సంవత్సరాలు ఏదైనా గొడవ జరిగిందా? గతంలో 10 ఏళ్లలో వివేక్ గారి మీద మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక కేసు అని పెట్టినా ఆయన మా పార్టీలో నుంచి వెళ్ళిపోయి బీజేపీలో చేరిండు,
కాంగ్రెస్లో చేరిండు, ఎన్నడన్నా ఒక కేసు పెట్టినా నేను? మీకు తెలుసు నేను రాష్ట్ర స్థాయిలో అందరికి ఎంత దగ్గర, ఏ స్థాయిలో ప్రభుత్వంలో పనిచేసినామో మీకు తెలుసు. నేను ఆ రకంగా పోలే. అనవసరంగా ఇక్కడ మంత్రి గారు ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి మా అందరి మీద కేసులు పెట్టి జైలుకు పంపించిండు. ఆ క్రమంలో జరిగినటువంటి ఆయనకు ప్రజా తీర్పు అనుకూలంగా రాకున్నా బలవంతంగా కౌన్సిలర్లను ప్రలోభపెట్టో భయపెట్టో ఏదో ఒకటి చేసి కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని దురుద్దేశంతో ఆయన వ్యవహరించిన తీరు వల్ల ఇవన్నీ కూడా జరిగినాయి. దీని నుండి ఆయన బయటపడడానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏంది? పోలీసులు ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళది, ఆయనకు 1000 కోట్లు ఉన్నాయి, వెలుగు ఓ పత్రిక ఉన్నది, V6 ఛానల్ ఉన్నది, జైలుకు పంపించిండు. అంతే తప్ప నేను ఎక్కడ కూడా గొడవలు పెట్టుకోవాలనో లేకపోతే ఏదో చెయ్యాలనో ఆ రకంగా నేను ఎక్కడ పోలే. నిజంగా మీరు గమనిస్తే ఆ వీడియో ఫుటేజెస్ మీరు చూడండి, మా వాళ్ళు రిలీజ్ చేసి సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. 20-25 మంది మేము ఉన్నాం, వాళ్ళు 100 మంది వాళ్ళు ఉన్నారు. 100 మంది ఉన్న వాళ్ళు దాడులు చేస్తారా? 20-25 మంది దాడులు చేస్తారు? మీకు కాకుండా మీరు ఎక్కువ ప్రొవోక్ చేశారనేది, మీ క్యాడర్ని ప్రొవోక్ చేశారు, వాళ్ళ మీద దాడులు జరిగేలా, లేకపోతే వాళ్ళ మీద రాళ్ళ దాడి చేసేలా, ఇవన్నీ చేసింది మీరే అని కదా? నిజంగా కవిత గారు మీరు ఒకటి గమనిస్తే, నిజంగానే నాకు దాడి చేయాలనే ఉద్దేశం ఉంటే అదే సందర్భమా? ఒకటి, మంత్రి గారు దొరకరా నియోజకవర్గంలో? ప్రజా సమస్యల మీద వారిని ప్రశ్నించడం కానీ నిలదీయడం కానీ చేయరాదా? ఇతర సందర్భాల్లో ఎప్పుడన్నా అట్లా చేసినామో? నెంబర్ 1. నెంబర్ 2, నిజంగానే దాడి చేయడమే మా ఉద్దేశం అయితే నేను 25 మందితో ఎందుకుంటా? 2000 మందిని పెట్టుకుంటా అక్కడ. నాకు క్యాడర్ లేరా? నాకు బలగం లేదా? అట్లా చేయలే కదా. చేసింది మంత్రి గారు. 900 మంది పోలీసులు ఉంటారా అండి? నాకు అర్థం కాదు. 900 మంది పోలీసులు ఆ రోజు, 100ల సంఖ్యలో కాంగ్రెస్ వాళ్ళు. ఏం అవసరం అంతమంది ఉండడానికి? మీరే అలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తారని ముందు జాగ్రత్త చర్యలు కదా అక్కడ. సమస్య లేదు. నేను ఇంత ఫెయిర్గా చెప్తున్నా. ఆ రోజు చెప్పిన ఇవాళ చెప్తున్నా. చెన్నూరులో అక్కడి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని నేను గౌరవిస్తున్నా అని చెప్పిన. కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంత్రి గారు అక్కడి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తే అసలు ఇష్యూయే లేదు కదా. ఎందుకు 22 వార్డుల్లో 14 మాకు వచ్చి, సగం వార్డులు 7 వార్డులు మీకు వచ్చి మీరు ఎట్లా చైర్మన్ వైస్ చైర్మన్ అవుతారు? ఎంత అన్యాయం. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని నువ్వు చంపుతా ఉంటే చూస్తూ మేము శాంతియుత పద్ధతిలో నిరసన తెలుపుతున్నాం. మీ దౌర్జన్యానికి, మీ గుండాగిరికి, పోలీసులను వాడి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నటువంటి తీరుకి. భద్రాచలంలో మా కౌన్సిలర్లను బెదిరించింది వాస్తవం కాదా? మంత్రి గారిని చెప్పమనండి. మంత్రి గారు 17వ తేదీ నాడు చెక్ బుక్ తీసుకొని పోయి మా కౌన్సిలర్లను లోపల ప్రలోభ పెట్టాలనే ప్రయత్నం చేసింది వాస్తవం కాదా? నేను డిమాండ్ చేసిన జిల్లా కలెక్టర్ని, స్పెషల్ ఆఫీసర్ని, ఎన్నిక నిర్వహించిన స్పెషల్ ఆఫీసర్ మందమరి MROని నేను డిమాండ్ చేసిన, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇద్దరు అక్కడ ఉన్న పోలీసులు, మీరు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ కాకుండా నిజమైన అధికారులు అయితే ఆ రోజు ఫిబ్రవరి 17వ తేదీ నాడు కేతన్పల్లి మున్సిపల్ హాల్లో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, తదనంతరం ఏం జరిగిందనేది ఆ వీడియో ఫుటేజ్ ఉంటుంది కదా, రిలీజ్ చేయండి. నిజంగా మా తప్పు ఉందా, మేము తప్పు చేసినామా, మా కౌన్సిలర్లు తప్పు చేసిరా, మీరు తప్పు చేశారా తెలుస్తుంది కదా. ఇప్పటివరకు వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయరు. ఇవాళ జిల్లా అధికారులంతా మంచిర్యాల జిల్లాలో IASలైనా IPSలైనా ఇతర అధికారులు ఎవరైనా వాళ్ళు అధికారుల లెక్క లేరు. విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లెక్క, వివేక్ గారి గుమాస్తా లెక్క పనిచేస్తున్నారు. 4 సార్లు లాఠీ చార్జ్ చేశారు. 18వ తేదీన నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు మా ఇంటికి. అక్కడ మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేశారు. నన్ను జనరల్ హాస్పిటల్ తీసుకొని పోయారు మంచిర్యాల. అక్కడ IB చౌరస్తాలో మా కార్యకర్తలు నన్ను చూడడానికి వస్తే అక్కడ 2వ సారి లాఠీ చార్జ్ చేశారు. నన్ను కోర్టుకు తీసుకొని పోయారు మంచిర్యాల. కోర్టు దగ్గర 2 సార్లు మా కార్యకర్తలు అనుకుంటారు కదా, నేను ఒకసారి MP, ఓసారి MLA, ఓ కీలకమైన ముఖ్యమైన అంతో ఇంతో నాయకుడిని, నా క్యాడరు, అరే మా నాయకుడిని తీసుకొని పోతుర్రు అనే ఆందోళనతో వస్తారు కదా నన్ను చూడడానికి. కోర్టు దగ్గర 2 సార్లు లాఠీ చార్జ్ చేశారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నన్ను జైలుకు పంపిస్తే పోవాల్సిన రూటు ఆదిలాబాద్ జిల్లా జైలుకు లక్షెట్టిపేట, దండపల్లి, హాజీపూర్, జన్నారం మీదుగా పోవాలి. కేరామీర్ అడవులకి వెళ్ళి తీసుకొని పోయారు. ఏదో నక్సలైట్ని తీసుకొని పోయినట్టు, ఏదో తీవ్రవాదిని తీసుకొని పోయినట్టు అర్ధరాత్రి తీసుకొని పోయి నన్ను ఆదిలాబాద్ జైల్లో ఉంచారు. ఏంది ఇది? ఇంత అవసరం ఏముంది? ఇంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తించాలి? అధికారం శాశ్వతమా? ఎల్లకాలం మీరేమని సామ్రాజ్యమా? మీరు చక్రవర్తులా? ప్రజలన్నీ గమనిస్తలేరా? సో చాలా దుర్మార్గాలు చేశారు. నేను ఎక్కడ కూడా ఫెయిర్గా ఉన్నా, గొడవలు చేయాలనో దౌర్జన్యం చేయాలనో ఆలోచన చేయలే. వాళ్ళ పోలీస్ వాళ్ళ చేతిలో ఉంది, అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఉల్టా మా మీద బురద చల్లుతూ ఉన్నారు ఫేస్ సేవింగ్ కోసం.